పాలమూరు వెనుకబాటుకు గత పాలకుల నిర్లక్ష్యమే కారణమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2 ఏళ్లలో నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేసి పాలమూరును సస్యశ్యామలం చేస్తానని చెప్పారు. రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు ఈ నెల 8, 9న రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఫ్యూచర్ను ఆవిష్కరిస్తామని చెప్పారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్న సీఎం అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును 2 ఏళ్లలో పూర్తి చేసే బాధ్యత తనదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మక్తల్, నారాయణపేటలో పర్యటించిన సీఎం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల బహిరంగ సభలో మాట్లాడారు. ఏ రైతుకు నష్టం జరగకుండా ఎకరాకు 20 లక్షల పరిహారం ఇస్తున్నామన్నారు. పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యం చేశారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాలమూరు నుంచి ఎంపీగా చేసిన మాజీ సీఎం కూడా ఈ జిల్లాకు ఏం చేయలేదన్నారు. ఆనాడు అండగా నిలబడ్డం. పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు లేవకపోయినా మనం ఆశీర్వదించడంతో 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన పెద్దాయన మన జిల్లా ప్రాజెక్టులు ఒక్కటి కూడా పూర్తి చేయలే. 2 లక్షల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టినా సంగం బండలో ఉన్న పెద్ద బండను బలగొట్టడానికి 12 కోట్ల రూపాయలు మనకి ఇవ్వలే. మన సాగునీరు, మన తాగునీరు కోసం ఏనాడు వాళ్ళు తాపత్రయపడలేదు. ఏనాడు మన సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేయలేదు. ప్రతి పేదవాడికి నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ఉన్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నామని చెప్పారు. పాలమూరు అభివృద్ధి లక్ష్యంగా జిల్లాలో 14 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు సీఎం. మన పిల్లలు వలసలు కూలీలు కావడానికి కారణం మన పిల్లలు ఉన్నత చదువులు చదువుకోకపోవడం. ఈ సమస్యను గుర్తించడం కాబట్టి ఈ జిల్లాలో ఈనాడు 200 కోట్ల రూపాయలతోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు 14 నియోజకవర్గాలలో అందరికీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 14 ఇవ్వాలి. 2800 కోట్ల రూపాయలు చదువులకు ఖర్చు పెట్టాలి అని ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రాన్ని గాడిన పెట్టి అభివృద్ధి పథంలో నడిపేందుకు ఈ నెల 8, 9న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తామన్నారు రేవంత్. తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుతామన్నారు. 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీ, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దుతామన్నారు. లక్షలాది మంది మా తెలంగాణ యువత ఈనాడు చదువుకొని మేధావులుగా ఉన్నారు. మేము మా మేధా సంపత్తితోని మీ పరిశ్రమలను పెంచుతాం, మీ ఉత్పత్తులను పెంచుతాం, మీ ఆదాయాన్ని పెంచుతాం, మీ పరిశ్రమలను లాభాలలో నడుపుతామని చెప్పి 8, 9 తారీఖు నాడు మనం ఒక పెద్ద గ్లోబల్ సమ్మిట్ను ఈరోజు మనం పెట్టుకుంటున్నాం. 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047లో $3 ట్రిలియన్ ఎకానమీగా ప్రపంచంలోనే గొప్ప రాష్ట్రంగా మనం రాణించాలనుకుంటున్నాం. సర్పంచ్ ఎన్నికల్లో అభివృద్ధిని అడ్డుకునే వారిని గెలిపించొద్దన్నారు రేవంత్. మంచి వాళ్లు సర్పంచులుగా గెలిస్తే గ్రామాలు అభివృద్ధి అవుతుందని చెప్పారు. 10 ఏళ్లలో పాలమూరు పసిడి పంటలతో కలకలలాడేలా చేస్తానన్నారు. జిల్లా మొత్తం 10 ఏళ్లు ఒక్క తాటిపై ఉండాల్సిన అవసరం ఉందన్నారు. మరి మీరు గ్రామాలలో వేసే ఓటు ఆలోచన చేయండి. వాడు తాడు బొంగరం లేనోడైతే, వాడి ప్రభుత్వానికి కాళ్ళల్లో కట్టెబెట్టేటోడైతే, వాడు నల్లికుట్లోడై నల్లిలాక రోజు మనల్ని గుట్టుకుట్ట తిరిగితే మన గ్రామం అభివృద్ధి చెందుతుందా ఆలోచన చేయండి. మన జిల్లాకు అవకాశం వచ్చింది, మనందరం ఒక్క తాటి మీద నిలబడదాం. ఏమవుతుందా 10 ఏళ్ళు పార్టీలు పక్కన పెడదాం, మనందరం ఒక్క మాట మీద నిలబడదాం. 10 ఏళ్ళు 75 ఏళ్ల నుంచి ఎవరెవనుకో ఓట్లేసినామా, 10 ఏళ్ళు మనం కలిసి ఉందాం. మన పాలమూరును పసిడి పంటలతోని అభివృద్ధి చేసుకుందాం. సుమారు 270 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సీఎం. ఆత్మకూరులో సుమారు 151.92 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 22 కోట్ల వ్యయంతో ఆత్మకూరు 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్, 121.92 కోట్లతో ప్రియదర్శి జూరాల ప్రాజెక్టు డ్యాం దిగువన హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 25 కోట్లతో మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం, స్థానికంగా కేజీబీవీలో మౌలిక సదుపాయాలు, అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 82.32 కోట్లతో మక్తల్, నారాయణపేట మధ్య 26 కిలోమీటర్ల మేర రోడ్డు అభివృద్ధి పనులు మొదలుపెట్టారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రేపు ఖమ్మంలో పర్యటించనున్నారు రేవంత్ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభిస్తారు.
సింగరేణి స్కూల్ ఆఫ్ మైన్ గా 50 ఏళ్ల క్రితం 300 ఎకరాల్లో ఏర్పాటైన ఈ విద్యా సంస్థ ఇటీవలే కేబినెట్ ఆమోదంతో వర్సిటీ హోదా దక్కించుకుంది. ఈ వర్సిటీలో జియోకెమిస్ట్రీ, జియోఫిజిక్స్, ప్లానెటరీ జియాలజీ వంటి కోర్సులు అందుబాటులోకి రానున్నాయి.